నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూసి కమెంట్ ఇవ్వండి, ఒక లైక్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో అడిగారు కదండి నేను ఇడ్లీ వేసుకున్నప్పుడు అప్పటికప్పుడు మీరు మినపప్పు నానబెట్టి ఇడ్లీ ఎలా వేస్తారక్క ఒక రోజు ముందు నానబెట్టకుండా అని అడిగారు కదా ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. నేను ఒక రోజు ముందు నానబెట్టి వేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదండి, కొంచెం పులిసిన వాళ్ళు తినరు అనమాట. ఆ స్మెల్ అది వాళ్ళకి నచ్చదు. అందుకని ఏ రోజు అయితే వేస్తానో ఆ రోజే పప్పు నానబెట్టి నేను ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేస్తాను. 1/2 కిలో పప్పు నానబెట్టేసానండి. 2 గంటల తర్వాత శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో వేసేసుకున్నాను. నేను 1/2 కిలో మినపప్పుకి 350 గ్రాములు ఇడ్లీ రవ్వ కలుపుతానండి. మనం అయితే అసలు నైట్ నానబెట్టుకునే దానికి 1/2 కిలోకి 1/2 కేజీ వేస్తాం కదా, నేనైతే 350 గ్రాములే వేస్తానండి ఇడ్లీ రవ్వ. ఇంకా శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసుకుని వాటర్ లేకుండా పిండేసుకుని ఇంకా పిండి అయితే నలిగిన తర్వాత అలాగా రవ్వలో వేసుకొని మిక్స్ చేసేస్తాను, కొంచెం సాల్ట్ కలిపేసి. ఇంక ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇడ్లీలు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. కమ్మగా చాలా బాగుంటాయండి ఇడ్లీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక. నేను ఎలా పిండి ప్రిపేర్ చేశానా అన్నది తప్పనిసరిగా కమెంట్ చేయండి. మా ఇడ్లీ పెట్టేసావా? పెడుతుంటామ్మా. కింద 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను గిన్నెలో. మంది ఇడ్లీ పాత్ర పాతది అయిపోయింది కదా, అది సరిగ్గా ఉండట్లేదని స్టీల్ గిన్నెలో పెట్టాను అనమాట. ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేస్తా ఆవిడకి. సరేనా? ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నాను, కొబ్బరి వేసి. పల్లి కొబ్బరి చట్నీ. పల్లి కొబ్బరి చట్నీ. ఇవి ఇంకా వేగాలమ్మా. ఈలోగా నేను ఇదిగో కొబ్బరిని కొంచెం ఎల్లుల్లిపాయలు, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకున్నాను పాయ. ఇవన్నీ ఇందులో వేసేసి మిక్సీ పట్టేస్తాను. కొంచెం చిన్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా నలిగిపోతాయని. అందులో కొంచెం జీరా కూడా వేసేస్తాను. జీరా ఇంకా ఏపక్కర లేకుండా. ఓకే. తగినంత సాల్ట్. వేగిపోయినాయమ్మా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుకుంటాను, చల్లారుతాయి కదా. చల్లారాక మిక్సీ పట్టేస్తాను. నేను పల్లీలు అవి మిక్సీ గిన్నె తీసుకొని అదే నూనెలో ఏం చేసాను, వేడి చేసి కొంచెం తాలింపులు అయిపోయింది. ఓకే. ఈసారి తాలింపు వేద్దాం కదని. కొబ్బరి చట్నీకి తాలింపు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు అలా వేగిపోయినాయి కదా, బంద్ చేసేసాను. మనం చల్లారనివ్వాలి అది. ఓకే. ఇలాగా ఇది మిక్సీ పట్టేస్తున్నాను. ఇదిగోమ్మా మనకి చట్నీ రెడీ అయిపోయింది. సూపర్. మంచిగా చట్నీ వేసుకొని ఇడ్లీలు తింటే 2-3 చాలా బాగుంటాయి. ఇదిగోమ్మా మనకి పల్లి కొబ్బరి చట్నీ రెడీ. బాగా ఉంటుంది. మనకి చట్నీ ఏమో చాలా ఇష్టం. కొంతమంది లైట్గా ముంచుకు తింటారు, కానీ మన ఇడ్లీలో చట్నీ ఎంత ఉండాలి కంపల్సరీ. ఇడ్లీ ఎంత ఉందో చట్నీ కూడా అంతే ఉండాలి. అసలు చట్నీ లేదే ఉత్తి ఇడ్లీ తినబుద్ధి అవ్వదు, పిండేది అసలు చట్నీయే కదా. మనం చెప్పాలంటే ఏ టిఫిన్స్ కైనా అంతే. మనకి చట్నీలు ఎక్కువ, దోశలకి కానీ దేనికైనా సరే కొంచెం చట్నీ ఎక్కువ పెట్టుకొని తింటాం మనం. మనం ముంచుతారు చూడు, అలా ముంచడం. చట్నీ మొత్తం ఇడ్లీకి ఫుల్ గా కవర్ అయిపోవాలి. అవును, భలే ఉంది. అయ్యిందా? ఇడ్లీలు రెడీ అయిపోయినాయి మనకి. ఓకే, వేడి వేడిగా ఇడ్లీలు తినేద్దాం. మాధు ఇదిగో వేడి వేడి దూదిల్ లాంటి ఇడ్లీలు, చక్కగా పల్లి కొబ్బరి చట్నీ. అబ్బబ్బా సూపర్. అదిరిపోయేలా బ్రేక్ఫాస్ట్ కదా. ఇగో చక్కగా ఇలా నెయ్యి వేసుకొని. ఓకే, సూపర్. నోరు ఊరిపోతుంది. భలే ఉంటాయి, తినేద్దామా? చూడు మరి ఎంత దూదిలో వచ్చినాయి కదా, స్మూత్ గా స్పాంజ్ గా ఉంది. పైగా ఇప్పుడు నేను వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసాను కదమ్మా, చక్కగా వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని నాకు ఇలా చక్కెరలో కూడా ముంచుకొని తింటామంటే చాలా ఇష్టం. సూపర్ గా ఉంటది. నేను ఎప్పుడు అలా తినలేదు. నేను ఫస్ట్ ఇడ్లీ అలా ట్రై చేస్తాను కంపల్సరీ, ఎందుకంటే మిస్ చేసుకోను. వేడి వేడి ఇడ్లీ నెయ్యి. నువ్వు చపాతీలో కూడా తింటావు, దోశల్లో కూడా తింటావు ఒక్కోసారి కదా. చట్నీ చట్నీ అమ్మా అదిరిపోయింది తెలుసా. ఆ కొబ్బరి వేసావు కదా, ఇంకా కమ్మగా భలే ఉంది ఇడ్లీ చట్నీ కాంబినేషన్ అయితే.
నీకెలా అనిపిస్తుంది చెప్పు. ఇంకా మాటలు లేవు, నువ్వు చెప్తా ఉంటే నేను తింటా ఉంటాను అంతే. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. ఉత్తి పల్లి చట్నీ కూడా సూపర్ ఉంటుంది, కానీ కొబ్బరి వేయడంతో ఇంకా హైలైట్ అయిపోయింది. రెండు సూపర్ ఉన్నాయి. సూపర్. ఎంత బాగున్నాయి మధు, సూపర్. స్పాంజీ లెక్క ఉన్నాయి, కమ్మ కమ్మగా. మీకు ఇలాగే ఇష్టం, నాకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది చక్కగా. పై మన నైట్ నానబెట్టుకుని వేసుకుని ఇడ్లీలు అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు. అది ఈ కమ్మదనం అనేది మిస్ అవుతుంది అందులో. ఫ్రెష్ టేస్టే వేరు. ఇంకా 2 ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఇదిగో ఒక్క 5 నిమిషాలు అయితే మళ్ళీ ఇంకో వాయి అయిపోతుంది. సరేనా? ఆగు. సూపర్ ఉన్నాయమ్మా. అసలు ఎంత బాగున్నాయి కదా, సూపర్ టేస్ట్. ఏది చూపి, కమ్మదనం చూడ ఎంత దూదుల్లో ఉన్నాయో, ఎంత బాగున్నాయో. చట్నీ అదిరిపోయింది. మా ఇంకేం చేస్తున్నావు? ఇదిగో తమ్ముడు ఏం చేశాడంటే, ఇదిగో అట్టేసి అన్నాడు, కొంచెం పిండి ఉంది కదమ్మా అట్టేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇదిగో చట్నీ వేపిన దాంట్లో వేసేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటాయి, గారెలాగా దోరగా బాగా వస్తాయి. మంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి కాల్చుకుంటే మంచి దోరగా వచ్చి భలే క్రిస్పీగా బాగుంటది. చక్కగా మూత వేసేయాలి, మూత వేసేస్తే బాగా వస్తాయి. కొంచెం స్ప్రెడ్ చేయమ్మా, చాలు. అదే క్రిస్పీగా క్రిస్పీగా బాగుంటది. సరే తిప్పుతున్నావా? తిప్పుతున్నామ్మా. ఇలా చూడు ఎంత బాగా కాలిందో, దోరగా గాలిలాగా. చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తుంది అలాగా కదా, అలా బాగా ఎగుతుంది క్రిస్పీగా. మూత పెట్టేస్తున్నాం మళ్ళీ. ఇక ఇడ్లీలు అవ్వాలి. రెండో ఆయా అయిపోతాయి కూడా, వచ్చేస్తారు అప్పుడు. అయ్యినాయా ఉన్నాయా అంటాను. చట్నీ ఇడ్లీలు ఉన్నాయా? ఉన్నాయి. చాలా చాలా స్మూత్ గా ఇంకో 2 వేస్తావా? వేస్తా మీకోసం పెట్టాను. చూడ అది తింటా ఉండండి, లోకి తెచ్చేస్తాను. సరే, ఇదేంటిది? ఇది అట్టు సాయికి. ఏమి కాలా? చేస్తావటే? లేదు, పిండి గిన్ని ఖాళీ. ఓన్లీ లాస్ట్ ఇడ్లీ పెట్టేస్తుంటే అది ఉంచమని చెప్పి వాడు వేయించుకున్నాడు. అయినా ఇంకో వాయి పెట్టావు, అన్ని ఇడ్లీలు తింటారు కదా డాడీ. ఇడ్లీ వేస్తాను కానీ మరి వచ్చింది మాది. అట్టు కూడా చాలా బాగా వచ్చింది, గారి లెక్క చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడు, క్రిస్పీగా భలే ఉంటుంది. భలే వస్తుంది. అది ఇక్కడ చూడు, రెండోసారి తిరిగి ఎలా ఊగిపోతుంది. కానీ ఇంకా మగ్గాలి లోపల, మగ్గాలి అదే. కానీ ఎంత బాగా వస్తుందో మధు. దాదా చూడు ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా అట్టు భలే ఉందే. అబ్బా సూపర్ వచ్చింది మధు. అబ్బా సూపర్ ఉంది, సూపర్. ఇలా దోరగా ఏగితే ఇగో క్రిస్పీగా, ఈ సైడ్ లో అది క్రిస్పీగా ఉంటాయి కదా, చాలా బాగుంటది. ఇంకా ఇలా చట్నీ వేసుకొని అలా వేడివేడట్లో కొంచెం చక్కెర కూడా వేసుకొని, నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నా, వేడివేడట్లో కొంచెం చక్కెర కూడా వేసి తింటే చాలా బాగుంటది చట్నీ అది కదా. నీకైతే బాగా ఇష్టం అలాగా. సూపర్, భలే ఉంది. తినేద్దాం మరి. భలే ఉంది మాది, క్రిస్పీగా గారి ఇస్తున్నట్టే ఉంది. అమ్మా నా కోసం వేస్తాను, నువ్వు తినేస్తున్నావమ్మా. సాయి కొంచెం ఏదో వీడియో కోసం తింటానమ్మా, నీకే ఇస్తాను. భలే ఉంది సాయి, అట్టయితే సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. తిన్నా కొంచెం తిను. సూపర్ ఉందమ్మా, దా ఇచ్చేస్తాను నీకు. సరే.